ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలోని పల్లవ రెసిడెన్సీలో రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి. నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో రామకృష్ణారెడ్డి, సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తమ్మలి ప్రవీణ్, గ్రీష్మ, శిరీష, సాహితీ, విద్యా, సందీప్, సుధాకర్ సార్, రాము అరోమా, నాగరాజుచారి, మాజీ మున్సిపల్ చైర్మన్ విజయేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పెద్దపట్ల వినయ్ గౌడ్ మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు. मिंटू राइट अम्मा కొంచెం మధు 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 राइट ఈరోజు పల్లవి అపార్ట్మెంట్లో నవరాత్రి ఉత్సవంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పల్లవి వాసులందరికీ మరి ఇక్కడ పల్లవ వాసులందరికీ కూడా వినాయక చవితి నుంచి కూడా పూజలు చేసుకుంటూ భక్తి శ్రద్ధలతో రోజు కూడా ఆహ్లాదకరంగా మరి జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. మనము ఎప్పుడైనా వినాయకుడిని ఎప్పుడు పూజిస్తామంటే మనం ఏ పని మొదలుపెట్టినా మనకు ఆటంకం కలగకుండా అన్నీ కూడా సక్రమంగా జరగాలి, ఆ దేవుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని కోరుకుంటాం. అట్లాగే ఈ నవరాత్రులు కూడా మనమందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ వినాయకుడిని ఎందుకు మొక్కుతున్నా అంటే ముక్కోటి దేవతలు ఆశీర్వాదంతో పుట్టిండు కాబట్టి ఒక్క వినాయకుడిని మొక్కితే ముక్కోటి దేవతలు మొక్కినట్టే మనందరం కూడా మంచిగా ఉంటాం వినాయకుని ఆశీర్వాదంతో అని చెప్పి మరి నవరాత్రులు చేసుకుంటూ ఉంటాం. మరి మనమందరం కూడా సంవత్సరం అంతా కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మన అందరు కూడా చల్లగా ఉండాలన్న దేవుని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసిన విజయేందర్ రెడ్డి గారికి, మరి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా వినయ్ గౌడ్ గారికి, మరి ఇక్కడ చాలా డాక్టర్స్, టీచర్స్, వివిధ రంగాల్లో మరి ప్రొఫెసర్స్ వివిధ రంగాల్లో ఉన్నారు కాబట్టి అందరు కూడా నన్ను పిలిచినందుకు నేను మీ అందరు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆ భగవంతుని సన్నిధిలో మనమందరం చల్లగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన
టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి మరియు ఎక్స్ వైస్ చైర్మన్ విజయేందర్ రెడ్డి గారికి మరియు మా పల్లవ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం మా అందరి మీద ఉండి అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మా మహిళామణులందరూ ఒక 56 భోగ్ 56 రకాల పిండి వంటలు చేసి విఘ్నేశ్వరుడికి సమర్పించడం జరిగింది.